విద్యాశ్రీ శిశు సంక్షేమ శాఖలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు। ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు। దేశంలో ప్రతి ఒక్కరికి కేంద్రం వ్యాక్సిన్ అందిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు। నిమ్స్ ఆసుపత్రిలోని సౌకర్యాలను పరిశీలించిన కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ దందాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు। లాక్డౌన్ వేళ వస్తువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపైన ఉక్కుపాదం మోపుతున్నామన్నారు। వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో రాష్ట్రాలకు కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని, వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలు అవాస్తవాలు ప్రచారం చేయడం తగదన్నారు। తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఓటుకు నోటు కేసులోని ఎంపీ రేవంత్ రెడ్డిపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది। 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్సన్కు 50 లక్షలు ఇవ్వజూపాడంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయగా ఈ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ అభియోగాలు మోపింది। నేడు దాఖలు చేసిన ఛార్జిషీట్లో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఈడీ చంద్రబాబు పాత్రను కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది। తెలంగాణలో జూనియర్ డాక్టర్లపైన స్టే ఫండ్ పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది। 15% స్టైఫండ్ పెంచుకు ఉత్తర్వులు జారీ చేసింది। సీనియర్ రెసిడెంట్లకు 70,000 నుంచి 80,000కు 500 వరకు పెంచింది। పెరిగిన స్టైఫండ్ ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానుంది। మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన భవిష్యత్తు కార్యాచరణను ముమ్మరం చేశారు। పలువురు నేతలు ఆయన వరుసగా భేటీ అవుతున్నారు। తాజాగా ఈ రోజు ఆయన నివాసంలో టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు। భవిష్యత్తు కార్యాచరణపై ఆయనతో చర్చించనున్నట్లుగా తెలుస్తుంది। ఏపీలో మరోసారి 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి। 10వ తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రస్తుతం తమకు స్కూల్స్ తెరిచే ఆలోచన లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది। జూలైలో మరోసారి సమీక్ష జరిపిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిపింది। హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్ వద్ద మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు। జ్వరంతో వస్తే తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి చంపేశారంటూ హాస్పిటల్పై దాడికి తెగబడ్డారు। ట్రీట్మెంట్ కోసం ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేసి మృతదేహం ఇవ్వకపోవడంతో డాక్టర్తో మృతుడి బంధువులు వాగ్వాదానికి దిగారు। ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో మావోయిస్టులు పోలీసుల లక్ష్యంగా మందుపాతలు అమర్చుతున్నారు। బూర్ఖాపాల్ చిత్త గుఫా మార్గం మధ్యంలోని మావోయిస్టులు అమర్చిన 5 కేజీల మందుపాతలను పోలీసులు నిర్వీర్యం చేశారు। సుకుమా జిల్లాలో రహదారి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి। దీంతో ఇక్కడ మావోయిస్టులు మందుపాతలు అమరుస్తున్నారు। పోలీసులు కూడా భారీ ఎత్తున కోంబింగ్ నిర్వహిస్తున్నారు। ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పిల్లల ప్రత్యేక కోవిడ్ సంరక్షణ కేంద్రంను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు। రాష్ట్రంలోనే మొట్టమొదటి చిన్నపిల్లల కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు। 3వ దశ చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న నేపథ్యంలో కోవిడ్ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు। వరంగల్లో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పర్యటించారు। పర్యటనలో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు। లాక్డౌన్ సమయంలో ప్రజలందరూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పనులు పూర్తి చేసుకోవాలని కోరారు। నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం చెరువులోని చేపలు కుప్పలు తెప్పలుగా చనిపోతున్నాయి। గత 3 రోజుల నుంచి విపరీతమైన వడగాల్పులు, ఎండవేడిమికి వాటర్ లెవెల్ తగ్గి నీరు వేడెక్కడం వల్ల ఆక్సిజన్ అందకపోవడంతో మృతి చెందుతున్నాయి। దాదాపుగా 6 లక్షల నష్టం వాటిల్లిందని స్థానిక మత్స్యకారులు వాపోతున్నారు। పెద్దపల్లి జిల్లాలోని లాక్డౌన్ ను మరింత కఠినతరం చేశారు పోలీసులు। ఉదయం 10 నుంచి తర్వాత ఎలాంటి కారణం లేకుండా అనవసరంగా బయటకు తిరిగే వారిని సుల్తానాబాద్ ఐసోలేషన్ సెంటర్ కి ప్రత్యేక వాహనంలో పోలీసులు తరలించారు। నిబంధనలు ఉల్లంఘిస్తే ఆంక్షలు కఠినంగా ఉంటాయన్నారు। నల్గొండ జిల్లా చుండూరు టీఆర్ఎస్ నేత వెంకన్న రాసిన ఓ లెటర్ ఇప్పుడు కలకలం రేపుతుంది। చుండూరు మున్సిపల్ ఎన్నికల చైర్మన్ సీటు తన భార్య సుష్మాకి ఇస్తానని చెప్పడంతో ఎన్నికల్లో 3 కోట్లు ఖర్చు పెట్టానంటూ కేటీఆర్ కు ట్విట్టర్లో ట్వీట్ చేశారు। గత 5 ఏళ్లలో చుండూరులోని టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని, ఎన్నికల్లో సైతం సొంత డబ్బు వెచ్చించిన లోకల్ లీడర్లు తనని వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు। వెంకన్న భార్య సుష్మా ఎన్నికల అఫిడవిట్లో కేవలం 60,000 మాత్రమే ఖర్చు చేసినట్టుగా చెప్పిన వెంకన్న ఇప్పుడు 3 కోట్ల ఖర్చు చేసినట్టుగా మంత్రికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది। మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని ఎస్పీ కోటిరెడ్డి సందర్శించారు। లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు। ఇప్పటి వరకు తొర్రూరు మున్సిపాలిటీలో 650 కేసులు నమోదు చేసినట్లుగా, అలాగే 350 బైకులను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు।
ఆనందయ్య కరోనా మందు పంపిణీపైన హైకోర్టులో విచారణ జరిగింది. మందు పంపిణీలో అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లో విచారణ చేపట్టిన ధర్మాసనం ఆనందయ్య మందుపై కేంద్రం తన అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. ఆనందయ్య మందుపై ఆయుర్వేద కౌన్సిల్లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని ప్రభుత్వం తెలిపింది. మందుపై పరీక్షలు జరుపుతున్నామన్న ప్రభుత్వం ల్యాబ్ల నుంచి ఈ నెల 29న రిపోర్ట్స్ వస్తాయని తెలిపింది. దీంతో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. నాగర్ కర్నూలు జిల్లాలో అకాల వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. నెల్లికొండ మార్కెట్ యార్డ్లోని కొందరు రైతుల ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. రియల్ హీరో సోను సూద్ తన సొంత ఖర్చులతో కరోనా రోగుల కోసం సిద్దిపేట జిల్లాలోని ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. దీంతో జిల్లాలోని ఆక్సిజన్ ప్లాంట్లకు అనుమతి కావాలని మంత్రి హరీష్ రావుని సర్పంచుల సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆలేటి రజిత యాదగిరి కోరారు. ఈ కార్యక్రమంలోని గుండెగోని రజిత, దండగుల స్వామి, ప్రవీణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఈ రోజు నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలోని పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో రోజు రోజుకు భక్తుల రద్దీ తగ్గుతుంది. కరోనా వైరస్ కారణంగా నిన్న శ్రీవారిని 8,984 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 28 లక్షల రూపాయలు వచ్చినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. 2,933 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖ జిల్లా గోపాలపట్నం సబ్స్టేషన్లోని అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 3:30 గంటలకు సబ్స్టేషన్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో అత్యధిక కోవిడ్ కేసులు నమోదవుతున్న తూర్పు గోదావరి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ ప్రారంభం కానుండడంతో ఉదయం నుంచే వ్యాక్సిన్ వేస్తున్నారు. 45 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఒకరోజు ముందుగా వాలంటీర్లతో స్లిప్పులు పంపిణీ చేసి టోకెన్ల ఆధారంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. లాక్డౌన్ పేరుతో చిరు వ్యాపారిపైన పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారు. లాక్డౌన్ అమల్లో భాగంగా చిరు వ్యాపారులపైన మితిమీరి ప్రవర్తించారు. తాజాగా రాజేంద్రనగర్లోని అత్తాపూర్లో ఓ చిరు వ్యాపారిపైన పోలీసులు ప్రతాపం చూపారు. బాధ్యతగా వ్యవహరించవలసిన పోలీసులే దౌర్జన్యానికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్లోని ఏర్పాటు చేసిన టెలిమెడికల్ కాల్ సెంటర్ కి మంచి స్పందన వస్తుంది. చిన్నపాటి జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన కోవిడ్ దృష్ట్యా భయపడే పరిస్థితులు ఉండడంతో ప్రజలు హెల్ప్ లైన్ సెంటర్ కి కాల్ చేసి వారి సందేహాలను తీర్చుకుంటున్నారు. డైరెక్టర్ సుకుమార్ కు మాజీ ఎంపీ హర్షకుమార్ ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల సుకుమార్ రాజూర్లోని 40 లక్షల రూపాయలతో ఆక్సిజన్ ఉత్పాదన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తన తండ్రి బడ్రెడ్డి తిరుపతి నాయుడు జ్ఞాపకార్థం సుకుమార్ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన డైరెక్టర్ సుకుమార్ కు మాజీ ఎంపీ హర్షకుమార్ అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పాలకవర్గం సభ్యులను ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ మహిళా సర్పంచ్ వీడియో వైరల్ గా మారింది. సర్పంచ్ భర్త ఆగడాలను ప్రశ్నించిన పాలకవర్గం సభ్యులను చెప్పుతో కొడతానని సర్పంచ్ సరోజనారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చరిత్ర స్నేహితుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లకు భోజనం పంపిణీ కార్యక్రమం జరిగింది. కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నామని తెలిపారు. అలాగే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నట్లుగా తెలిపారు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అనంతపురం అమరావతి రాష్ట్రీయ రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. గిద్దలూరు పట్టణంలోని సిమెంట్ రోడ్డు ఎడుదిగుడుగా మారడంతో ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కింద పడి తీవ్ర గాయాల పాలవుతున్నారు. దెబ్బతిన్న సిమెంట్ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు నిర్వహించి ప్రమాదాలు నివారించాలని వాహనదారులు కోరుతున్నారు. ఆంజనేయ స్వామి జన్మస్థల వివాదంపై టీటీడీ పండితులు కిష్కింద ట్రస్ట్ మధ్య చర్చలు ముగిశాయి. ఈ చర్చల్లోని హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చైర్మన్ శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ పాల్గొన్నారు. టీటీడీ చూపిస్తున్న సాక్ష్యాలన్నీ నిరాధారణమైనవని, పురాణాలతో హనుమంతుడి జన్మస్థలం తేల్చడం కష్టమని గోవిందానంద సరస్వతి తెలిపారు. టీటీడీ వాదనతో తాము విభేదిస్తున్నామని, పంపా క్షేత్రానికి రాకుండా జన్మస్థలాన్ని ఏ విధంగా తేల్చారని ఆయన మండిపడ్డారు.
తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద సముద్రం అలజడిగా కనిపిస్తుంది. కెరటాలు ఎగిరి పడుతున్నాయి. నిన్న తుఫాన్ తీరం దాటే సమయంలో సముద్ర తీరం ప్రశాంతంగా ఉంది. భారీ కెరటాలతో కాకినాడ రోడ్డులో ప్రయాణం చేసే ప్రయాణికులు కొంతవరకు ఇబ్బందులకు గురయ్యారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ చేపట్టాల్సిన పోలీసులు ప్రజలపై దాడులకు తెగబడుతున్నారు. కడప నగరంలోని కర్ఫ్యూ సమయంలో ఓ యువకుడు స్కూటీపై రావడం గమనించిన టూ టౌన్ ఎస్ఐ జీవన్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేశాడు. యువకుడిని ఎస్ఐ తరుముకుంటూ రావడంతో బైక్ అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన ఎస్ఐ కింద పడ్డ యువకుడిపై దాడికి తెగబడ్డాడు. కింద పడ్డ గాయాల పాలైన యువకుడిని ఎస్ఐ కొట్టడంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. 10 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసిన వాహనాలను సాయంత్రానికల్లా చలాన్లు వేసి విడిచిపెడుతున్నారు. 2-3 సార్ల కన్నా అదే వాహనం పట్టుబడితే పర్మనెంట్ గా సీజ్ చేస్తామని తెలిపారు అడిషనల్ డీజీపీ శ్రీనివాస్. కరోనా రక్కసి కరాల నృత్యం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూను పక్కాగా అమలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. అయితే కొంతమంది ఆకతాయిలు కర్ఫ్యూ వేళల్లో రోడ్లపైకి వచ్చి పైశాచిక ఆనందాన్ని పొందుతుంటే వారిపై కాకీలు కనేసి ఐసోలేషన్ కు తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆకతాయిలపైన పోలీసులు వినూత్న శిక్షణలు అమలు చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన కరోనా వ్యాప్తికి పాల్పడుతున్న ఆకతాయిలను పోలీసులు నిర్బంధించి సుల్తానాబాద్, బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్లోని రైతులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో వరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ తుఫాను ప్రభావంతో ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. రాజమహేంద్రవరంలోని అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అమరావతి, నందిగామ, బాపట్లలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా విశాఖపట్నంలో 42.2 డిగ్రీలు నమోదైంది. జంగమహేశ్వరం, విజయవాడ, మచిలీపట్నంలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కాగా కాకినాడ, కావలిలోని 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధాని మోదీ రేపు తుఫాన్ ప్రభావిత ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆ 2 రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించనున్నారు. రేపు ఢిల్లీలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న ప్రధాని ముందుగా భువనేశ్వర్కు వెళ్లనున్నారు. అక్కడ ఉన్నతాధికారులతో సమావేశమై ఒడిశాలో తుఫాను పరిస్థితిపై సమీక్షించనున్నారు. అనంతరం తుఫాను ప్రభావిత ప్రాంతాలపై బలాసోర్, బధరక్, పర్భా, మేధానీపూర్లలోని ఆయన ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్కు వెళ్లనున్నారు. దేశంలో గడిచిన 24 గంటల సమయంలోని కొత్తగా 2,11,298 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. వాటి ప్రకారం నిన్న 2,83,135 మంది కోలుకున్నారు. మరో 3,847 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,15,235కు పెరిగింది. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ కొనసాగుతుందని, త్వరలోనే 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి టీకా అందిస్తామని సీఎం యోగి వెల్లడించారు. భారత్లో వైరస్ ఉధృతికి కారణంగా చెప్తున్న వేరియంట్ పైన తమ వ్యాక్సిన్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని ఫైజర్ కంపెనీ తెలిపింది. యూకేలోని నిర్వహించిన అధ్యయనంలో 26% మంది బ్రిటిష్ భారతీయులు పాల్గొన్నారని, అలాగే ఆసియాకు చెందిన పౌరులపై సైతం ట్రయల్స్ నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. 12 ఏళ్లు అంతకు మించి వయసున్న వారి కోసం ఇచ్చేందుకు తమ వ్యాక్సిన్ సిద్ధమని, భారతీయులపైన జరిపిన పరిశోధనలో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది. వ్యాక్సిన్ల కొరత అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్రంగా తప్పుబట్టింది. వ్యాక్సిన్ సమస్య ఉత్పన్నమవడానికి మోదీయే కారణమన్నారు. దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం తక్కువ సంఖ్యలో టీకాలు కేటాయించిందని, కానీ ఎక్కువ సంఖ్యలో విదేశాలకు టీకాలు అమ్మినట్లుగా ప్రియాంక ఆరోపించారు. ప్రపంచంలో అత్యధిక స్థాయిలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే దేశం ఇండియా అని, కానీ మనం ఇప్పుడు ఇతర దేశాల వ్యాక్సిన్లను అడుక్కోవాల్సి వస్తుందన్నారు. ఆధునిక వైద్యంపై రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపైన ఐఎంఏ పరువు నష్టం దావా వేయడం, ఆయనపై దేశద్రోహం కింద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం, మాటల యుద్ధం ముదిరింది. యోగా గురు రామ్దేవ్ పై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ అరెస్ట్ రామ్దేవ్ హ్యాష్ట్యాగ్తో నెటిజన్లు ట్విట్టర్లో ట్రెండింగ్ కు పూనుకోవడంపై రామ్దేవ్ స్పందించారు. వారేం చేసుకున్నా, వారి తండ్రులు దిగొచ్చినా తనను అరెస్టు చేయలేరని వ్యాఖ్యానించారు.
ఆంటిగ్వా నుంచి పరారైన భారత్కు చెందిన వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు మొహుల్ చోక్సీ డిమోనికా పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 25న ఆంటిగ్వాలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్కు వెళ్లిన చోక్సీ ఆ తర్వాత మాయమయ్యాడు. అతడి కోసం ఆంటిగ్వా పోలీసులు గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే తాజాగా చోక్సీ డొమినికా పోలీసులకు చిక్కినట్టుగా అక్కడి మీడియా తెలిపింది. అతన్ని ఆంటిగ్వా పోలీసులకు అప్పగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం తీసుకొని వచ్చిన కొత్త ఐటీ చట్టాలకు లోబడి తాము పనిచేయనున్నట్లుగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. సోషల్ మీడియా నియంత్రణ కేంద్రం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ఆంక్షలను అమలు చేసింది. కొత్త ఐటీ నిబంధనలు ఇప్పుడిప్పుడే అమల్లోకి వచ్చాయని, లోకల్ టీమ్స్ వాటిని గురించి విశ్లేషిస్తున్నారని సుందర్ పిచాయ్ తెలిపారు. తమ సేవలు ఉన్న అన్ని దేశాల్లోనూ స్థానిక చట్టాలను గౌరవిస్తామని, వారితో కలిసి పనిచేస్తామని, తమ నివేదికల్ని పారదర్శకంగా ఉన్నాయన్నారు. తేలికపాటి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిలో చికిత్సకు ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టైల్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు జైడస్ క్యాడిలా ఫార్మా కంపెనీ దరఖాస్తు చేసింది. కాక్టైల్ కు జైడస్ క్యాడిలా JRC 3308 పేరు పెట్టింది. తేలికపాటి లక్షణాలున్న కేసులో కాక్టైల్ ప్రధాన చికిత్సలో ఒకటిగా మారుతుందని కంపెనీ పేర్కొంది. అమెజాన్ సీఈఓ పదవి నుంచి జెఫ్ బెజోస్ తప్పుకోనున్నారు. జూలై 5 నుంచి బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. అమెజాన్ షేర్ హోల్డర్స్ మీటింగ్ లో ఆయన ఈ ప్రకటన చేశారు. బెజోస్ స్థానంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ హెడ్ అండ్ జెస్సీ తదుపరి సీఈఓగా బాధ్యతలు చేపడతారని అమెజాన్ ప్రకటించింది. బెజోస్ సీఈఓ పదవి నుంచి వైదొలిగిన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగనున్నారు. అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడి కాల్పులో 8 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కాలిఫోర్నియాలోని శాన్ జోన్లోని పబ్లిక్ ట్రాన్సిట్ మెయింటెనెన్స్ యార్డ్లో ఘటన జరిగింది. ఘటనలోని నిందితుడు సైతం మరణించాడని పోలీసులు తెలిపారు. కాంపౌండ్ లోపల పేలుడు పదార్థాలున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు బాంబ్ స్క్వాడ్స్ ను మోహరించారు. కాల్పులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. కరోనా వైరస్ మూలాలపై తనకు 3 నెలల్లో నివేదిక అందజేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆదేశించారు. చైనాలో మొదట కనిపించిన ఈ వైరస్ జంతువుల నుంచి వచ్చిందా లేదంటే ప్రయోగశాలలో ప్రమాదం నుంచి వచ్చిందా అనే విషయంపైన 90 రోజుల్లోనే పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు. వైరస్ మూలాలు కనుక్కునేందుకు చైనా సైతం సహకరించాలని జో బైడెన్ కోరారు. కరోనా వైరస్ మూలాలపై ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వ్యూహాన్లోని ల్యాబ్ నుంచి వైరస్ విడుదలైందంటూ వస్తున్న కథనాలపై ఫేస్బుక్ నిషేధం విధించింది. తాజాగా ఈ అంశంపై వెనక్కి తగ్గిన ఫేస్బుక్ ఇకపై అలాంటి సమాచారాన్ని తొలగించబోమని వెల్లడించింది. వైరస్ మూలాలపై సమగ్ర విచారణ జరపాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారులను ఆదేశించడంతో ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ ధరపైన 25 పైసలు, డీజిల్ పై 32 పైసలు పెరిగింది. దేశ ప్రధాని ఢిల్లీలోని పెట్రోల్ ధర లీటర్కు ₹93.68 కాగా డీజిల్ రేటు ₹84.61 పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. లాభాల్లోకి వెళ్తూ నష్టాల్లోకి జారుతూ చివరి వరకు ఊగిసలాట ధోరణి ప్రదర్శించాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్ల లాభంతో 51,115కు చేరింది. నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 15,338 వద్ద స్థిరపడింది.